హాయ్ ఫ్రెండ్స్. నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్‌డేకొచ్చాము. ఇక్కడ ప్లే సెంటర్‌లో అన్నమాట. చాలా పెద్దదన్నమాట ఈ ప్లే సెంటరు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ జేస్తారు. చాలా బావుంటుంది. రండి లోపలికి. చూపిస్తాను. వావ్! ఇదే ప్లే సెంటర్. మా పిల్లలైతే ఇంక వెళ్ళిపోయారు. అసలెక్కడున్నారో కనిపించట్లేదసలు నాకు. ప్లే సెంటర్‌కొచ్చారంటే ఇక అసలు కనపడరు. ఎతుక్కోవాలి ఎక్కడున్నారని. ఇది ప్లే సెంటర్‌లోనేనండి. ఇక్కడంతా కౌంటర్‌లాగా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ గూడా సేల్ జేస్తారనుకుంటా. సో, కాపోతే మా ఫ్రెండ్ వాళ్ళు ఫుడ్ గూడా ఆర్గనైజ్ జేశారు. చాలా బావుంది ఫుడ్ గూడా. అసలు ఈ ప్లే సెంటర్ అయితే పెద్దగా ఉందనమాట. ఇక్కడందరూ మాక్సిమం ప్లే సెంటర్‌లోనే అరేంజ్ జేస్తారనమాట బర్త్‌డేస్. ఎందుకంటే పిల్లలు బాగా ఇష్టపడతారు ఇక్కడ ప్లే సెంటర్స్‌లోనే. ఇక్కడ సిట్టింగ్ ఏరియా గూడా ఉంది. మనం కూర్చోవచ్చు. హాయ్. Hi. హలో. హాయ్. హాయ్. మా పిల్లలు నన్ను చూసి కూడా హాయ్ అంటే హాయ్ అనుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేనెవరో తెలియనట్టు. అసలు ఇది ఎంత హైట్ ఉందో. మనం వెళ్ళామంటే మనం వెళ్ళేటప్పుడు నేనెక్కాను ఒకసారి. ఇంకా దిగేటప్పుడు మాత్రం ఎంత భయం వేసిందంటే కళ్ళు తిరిగాయి. నిన్నెవడెక్కమన్నాడు అక్కడ పిల్లలైతే. చిన్నగాడు ఎక్కెక్కన్న ఎక్కెక్కన్నాడు. మళ్ళీ దిగేటప్పుడైతే నాకైతే అసలు ఎంత భయం వేసిందో చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. వాళ్ళు ఆపలేదా నిన్ను? వాళ్ళు ఆపలేదు. ఎక్కు ఎక్కు అంటారు. అక్కడ భయమేస్తది నాకు. భయమేసిన తర్వాత ఇక అసలు అక్కడ ఉండరు నా పక్కన. ఇంకెళ్ళిపోతా ఉంటారు. అసలు ఇదైతే పజిల్ లాగా లోపల 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 పజిల్ లాగా ఉంది. వాళ్ళు ఎక్కడున్నారో నేను కనిపెట్టలేకపోయాను చూడు. మొత్తం తిరుగుతున్నా. 10 నిమిషాలు తిరిగాను. ఎక్కడ కనిపించలేదు నాకు. ఎక్కడెక్కడో ఆడుతున్నారు. అసలు పిలిచినా రావట్లేదు. పైన ఎక్కడో ఉన్నారు. నేను కింద ఉండి అరుస్తున్నా. స్వీటీ, స్మైలీ అని పిలుస్తుంటే ఎక్కడో హాయ్ అని. Hi. ఇంకా కేక్ కటింగ్ అని చెప్పారు ఎవరో. అందరూ వచ్చేసారు అసలు ఒక్కసారే. వాళ్ళకి కావాల్సింది అదేగా మెయిన్. కేక్ కటింగ్ దగ్గరికి మాత్రం అది మాత్రం చూసుకుంటారు. ఒక్క పాపకు తెలిస్తే చాలు. ఇంక అందరూ వచ్చేసారు చూడండి. నేను ఇందాక నుంచి ఎతుకుతున్నాను వీళ్ళని. అసలు ఎక్కడ కనిపించలేదు నాకు. పైన 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 జంప్ చేస్తున్నారు అక్కడ. కలగలో నుంచి బయటకు వచ్చిన ఎలుకలు. అవును. మొత్తం అందరూ వచ్చారు చూడు అసలు. మా స్వీటీ అయితే మళ్ళీ ఇంకెప్పుడు వదులుతారా మళ్ళీ వెళ్దాము ఆడుకోవడానికి అన్నట్లు చూస్తుంది చూడండి. ఏ బర్త్డే? 10th బర్త్డేనా? 11th బర్త్డేనా? ఓకే. అంత హైటు ఎక్కుతావా పాప నువ్వు? హ్మ్? Yes. Yes. అసలు భయమే ఉండదు తెలుసా? వాళ్ళకెందుకు ఉండదు భయం? నాకు మాత్రం పైకెళ్ళాను కిందకి రాను. మళ్ళీ కిందకెళ్తే పైకెళ్ళాను పైకెళ్తే స్మైలీ నీకు భయం వేయదా అసలు అక్కడ? No. ఆ? ఎలా అనిపిస్తుంది? It feels fun. ఫన్? ఓ మై గాడ్. హాయ్. Hi. ఇంకా హంగ్రీ? I'm very hungry. చూస్తుంది ఇక ఆకలి అవుతుంది. అందరికి ఆకలి అవుతుంది అనమాట. భోజనాలు భోజనాలు. భోజనాలు భోజనాలు. ఓ ఇదేంటి
పావ్ బాజీ పావ్ కర్రీ బజ్జీ కర్రీ అనుకుంటా. ఓకే. ఇది కిచిడి. కిచిడి. ఆ! నీకు ఇష్టమా స్మైలీ? Yes. గులాబ్ జామ్. గులాబ్ జామ్ ఇష్టమా? Yeah. ఇంకా కేక్. కేక్ ఇష్టమా గులాబ్ జామ్ ఇష్టమా? ఏది ఎక్కువ ఇష్టం? Gulab jam. గులాబ్ జామ్ ఎక్కువ ఇష్టమా? కేక్? No. ఓకే. ఇంకా ఫుడ్ రెడీ అండి, అందరు తింటున్నారు. ఎలా ఉంది? Hello. ఎలా ఉందిరా? It's yummy. I Yummy? like the bread. యూ లైక్ ద బ్రెడ్? బ్రెడ్ బాగుందా ఏంటి? రెడ్డి కాదమ్మా, అది పావ్ బాజీ అంటారు. పావు బజ్జీ అంటారు. అది చాలా ఇష్టం స్మైలీకి. ఇద్దరికి ఇష్టమే. రైస్ కంటే ఇదే బాగా తింటారు ఇవే. ముంబై, గుజరాత్లో పావ్ బాజీ ఎక్కువ తింటారు. మార్నింగ్ అవునా? బ్రేక్ఫాస్ట్ కూడా అదే తింటారు. అవునా? మ్మ్. అదేంటి కన్నాలు తిన్నా? Hi. హాయ్ హాయ్ అని చెప్తావారా? ఫుడ్ ఎలా ఉంది చెప్పు. Yummy. యమ్మీ. Yeah, it was good. Nice food. నాకు కూడా ఆకలి అవుతుంది. ఇంకా నేను కూడా తింటున్నాను. బా భలే టేస్ట్ ఉంది. నాకు కూడా ఇష్టం ఈ కర్రీ. కర్రీ అంటే చాలా ఇష్టం. I like the curry the most. యూ లైక్ ద కర్రీ మోస్ట్? నాకు కూడా స్మైలీ, నాకు కూడా చాలా ఇష్టం కర్రీ అంటే. చూడు ఎంత హైట్కి వెళ్ళిపోయారు, ఇక పారిపోయారు మళ్ళీ. తిన్నారు, మళ్ళీ వెళ్ళారు ఆడుకోవడానికి. టైం లేదు మళ్ళీ. అసలు ఎంత టైం సరిపోదు వాళ్ళకి ఎంజాయ్ మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు ప్లే సెంటర్కి. టైం దొరికింది అన్నట్టు ఇక ఎంజాయ్ ఏ చేస్తారు. సెంటర్ అంటే వచ్చేస్తారనమాట. మళ్ళీ ఎక్కడన్నా ఫంక్షన్ అంటే రమ్మంటే రారు. ఈరోజు బర్త్డే పార్టీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.